शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఈ వీడియోలో మనం ధనుర్మాసం ప్రత్యేకత తిరుప్పావై 13వ పాసురం చదువుకొని ఆ ఆండాల్ తల్లి మనకు ఈరోజు ఎలాంటి విశేషాలను చెప్తున్నారో తెలుసుకుందాం. పుల్లిన్ వాయ్ కిండానై పుల్లవరక్కన్నై கிள்ளி கல்லனந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை கலம்புக்கார் வெள்ளியலுந்து வியாலமுரங்கிஜித்து புல்லும் சிலும்பிவகான் போதரிக்கண்ணினாய் குள்ள குளிரக்குடைந்து நீராடாதே பள்ளிக்கடத்தியோ பாவாய் நீனா நன்னாலால் కల్లం తవిరుందు కలందేలో రెంబావాయ్. ఇప్పుడు ఆ పాసురం యొక్క భావం ఏంటో చూద్దాం. కంసుని చే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయు దుష్టుడైన రావణుని 10 తలలను గిల్లి పారవైచిన శ్రీరాముని యొక్కయు కళ్యాణగుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుణ్ణి సంశ్లేషమును అనుభవింపుగోరు గోపికలందరును సంకేత స్థలమునకెప్పుడో చేరిపోయిరి. నీ వంకను లేవకున్నావు తెల్లవారినదని సూచించుచు శుక్రుడుదయించెను, బృహస్పతి అస్తమించెను. ఇవిగో పక్షులన్నీయూ తమ ఆహారాన్వేషణ నిమిత్తం అరుచుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరిచి చూచింది. ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామర పువ్వులందు వాలిన తుమ్మెద వంటి కన్నులు గలదానా, ఇకనైనను లేచిరావమ్మా. నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణస్వామి తానే నీ వద్దకు వచ్చునని భ్రమించకు. శ్రీకృష్ణ విరహతాపమును తీర్చుకొనుటకు ఈ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా. ఇంకను పరుండరాదు. మనము నోచే ఈ వ్రతమునకు ఇది శుభ సమయము, మంచి కాలము. ఓ సుందరి, నీ కపటమును వీడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్వితమగు ఈ వ్రతము సాంగోపాంగముగా పూర్తి చేయుటకు సహకరించుము. అన్నింటను శుభములే కలుగును అని గోదాదేవాదులు 8వ గోపికను మేల్కొల్పుతున్నారు. చూసారా ఆండాల్ తల్లి ఆ గోపికను ఏ విధంగా పొగుడుతున్నారో. ఆ గోపిక కంట ఆ గోపిక యొక్క నేత్ర సౌందర్యాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారు అమ్మవారు. ఆ గోపిక కళ్ళు ఎలా ఉన్నాయ్యా అంటే తామర పువ్వులందు వాలిన తుమ్మెదంట. తుమ్మెద వంటి కన్నులు గలదానా, ఇకనైనా లేచిరావమ్మా. మేము కంసునిచే పంపబడిన బకాసురుణ్ణి చంపిన కృష్ణుణ్ణి, రావణాసురుణ్ణి చంపిన రావణుణ్ణి సంకీర్తన చేస్తూ ఉన్నాము. ఆ సంకీర్తన చేస్తూ గోపికలందరూ కూడా ఆ శ్రీకృష్ణ భగవానుని సన్నిధికి ఎప్పుడో చేరిపోయారు. అయినా నీవింకా లేవలేదు. అయ్యో, నీ కన్నుల సౌందర్యానికి ముగ్ధులై శ్రీకృష్ణుడే నీ వద్దకు వస్తాడని వేచి చూస్తున్నావా? వద్దమ్మా, లేసి రావమ్మా. నీ కృష్ణ విరహతాపమును తీర్చుకోవడానికి ఈ చల్లని నీటిలో మాతో కలిసి స్నానమాచరించటానికి ఇంకా రావమ్మా. ఇంకా పడుకున్నది చాలు. మనము నోచే ఈ వ్రతానికి ఇదే మంచి సమయము, మంచి కాలము
కాబట్టి నీవు తొందరగా లేచి మా సమూహంలో చేరి అందరం కలిసి శ్రీకృష్ణుని సన్నిధికి వెళ్ళి పూజ చేసి ఆయనను కీర్తించి తరిద్దాము రావమ్మ అని 8వ గోపికను మేల్కొల్పుతున్నారంట. ఈ వ్రతంలో చేరటానికై 7 గోపికలను మేల్కొలిపారు. ఇక 8వ గోపికను ఈ మాలికలో మేల్కొల్పుతున్నారు. ఈమె నేత్ర సౌందర్య సౌభాగ్యం కలిగినది. తన నేత్ర సౌందర్యాన్ని అనుభవించటానికై శ్రీకృష్ణుడే తన వద్దకు వస్తాడన్న పూర్తి విశ్వాసంతో ఉండి ఉదాసీన వైఖరిని అనుసరిస్తున్న గోపిక. ఆ భావంతో నిద్రిస్తున్న ఈమెను గోపికలందరూ గోదాదేవితో కలిసి మేల్కొలుపుతున్నారు. క్రిందటి మాలికలో ఎవరికిష్టమైన రీతిని శ్రీకృష్ణుని చేష్టలను, శ్రీరాముని గుణగణాలను కీర్తించారు. కానీ ఊరివారు రేపల్లెలో కృష్ణ కీర్తనమే గాని శ్రీరామ సంకీర్తనం కూడదన్నారు. శ్రీరాముడు గొప్పవాడైనప్పటికీ ఇక్కడ మాత్రం కృష్ణ సంకీర్తనమే జరగాలన్నారు. శ్రీకృష్ణుడు మనకు ఆరాధ్య దైవం అన్నారు పెద్దలు. క్షీరసాగరంలో శయనించి ఉన్న శ్రీమన్నారాయణుడు అవసరార్థం అనేక అవతారాలనెత్తి లోకాలను రక్షించాడని, శ్రీరామకృష్ణులకు భేదం ఏమాత్రమూ లేదని చెప్పారు. నామరూపాలు వేరైనా తత్వం ఒక్కటేనని వారు నిరూపణ చేశారు కూడా. అప్పుడు గోపికలందరూ తమ అజ్ఞానాన్ని తొలగించుకొని శ్రీరామకృష్ణుల నామ సంకీర్తనం చేశారు. నిద్రిస్తున్న గోపికలను మేల్కొల్పారు. ఒక్కొక్క గోపబాలికను లేపుతూ మనలో ఒక్కొక్క విలక్షణమైన జ్ఞానాన్ని కలిగిస్తున్నది ఆండాల్ తల్లి. అందరినీ చిలిపితనంతో ఏడిపిస్తూ ఆనందిస్తున్న శ్రీకృష్ణున్న పాడటం అంటూ నిన్న గోకులంలో రామనామం పాడారు. దానితో గోకులమంతా కలకలం మొదలైంది. కొంతమంది రాముడే సరి అని, మరికొందరు లేదు కృష్ణుడే సరి అని 2 జట్టులుగా విడిపోయారు. వారి అల్లరి విని ఒక పెద్దావిడ అక్కడికి వచ్చి వారి మధ్య నిలిచి వాళ్లకొక విషయం చెప్పింది. నేను ఒకరోజు యశోదమ్మ ఇంట్లోకి వెళితే అక్కడ ఆమె శ్రీకృష్ణుని కథ చెబుతూ పడుకోబెడుతుంది. అనగనగా రాముడు, భార్య సీత వాళ్ళు అడవిలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు అని యశోదమ్మ చెప్పిన వెంటనే కృష్ణుడు లేచి సౌమిత్రే ధనుహు అని అరిచాడు. ఆ తల్లికేమీ అర్థం కాక కంగారు పడిపోయింది. మరి కృష్ణుడెందుకు లక్ష్మణుణ్ణి ధనస్సు తెమ్మని పిలిచాడు? ఎందుకంటే ఆయనే రాముడు కాబట్టి. అప్పుడుండే అవసరాల కోసం రాముడిగా వచ్చాడు. ఇప్పుడుండే అవసరాల కోసం అదే తత్వం కృష్ణుడై వచ్చాడు. ఆయన వేరు ఈయన వేరు కాదు అంటూ గోపబాలికలకు సర్ది చెప్పింది. ఇక కలిసికట్టుగా మరొక గోపబాలికను లేపటం ప్రారంభించారు. కృష్ణుడి జట్టువారు పుల్లిన్వాయ్ కిండానై. ఒకనాడు కొంగ వేషంలో ఉన్న బకాసురుడి మూతిని చీల్చి పారవేశాడు కృష్ణుడు అన్నారు. అంతలో రాముని జట్టివారు పొల్లా అరక్కన్నై. రావణాసురుడిని గిల్లి పారవేశాడు రాముడు అని అన్నారు. కిల్లిక్కలైందానై కీరిత్తిమై పాడిపోయి. ఇలా స్వామి కళ్యాణ గుణాలను పాడుకుంటూ అంతా బయలుదేరారు. పిల్లైగల్ ఎల్లారుం. గోపబాలికలందరూ పావైక్కలం పుక్కార్. వ్రతం కోసం నిర్ణయం చేసుకున్న స్థలానికి వెళ్ళారు అని లోపల గోపబాలికతో అన్నది. లోపల గోపబాలిక వాళ్ళంతా చిన్నపిల్లలు కదా, తొందరపడుతున్నారు, ఇంకా తెల్లవారలేదు అన్నట్లుంది. వీళ్ళు తెల్లవారటాన్ని సూచించే గుర్తులు చెబుతున్నారు. వెళ్ళి ఎరిందు. శుక్రోదయం అయ్యింది. వియారం బృహస్పతి. ఉరంగిత్తు. అస్తమిస్తోంది అని గుర్తులు చెప్పారు. మనం ఇంతవరకు భగవంతుణ్ణి చేరలేకపోయామంటే మనలో ఉండే వ్యతిరిక్త భావనలే అవరోధంగా ఉన్నాయి. ఇప్పుడు అవి అస్తమించి ప్రేమ భావనలు ఉదయిస్తున్నాయి. అందుకని భగవంతుణ్ణి చేరటానికి ఇది సరియైన సమయం. పుల్లం సిలంబిన్నకాన్. పక్షులు మాటలాడుకుంటున్నాయి. పోదరిక్కన్నిన్నాయి. తుమ్మిద వాలిన పుష్పం వంటి కన్నులు కలదానా. తనను గుర్తించిన వాణ్ణి భగవంతుడు శిరస్సున ధరిస్తాడు. అందుకే లోపల ఉండే గోపబాలిక
తను వెళ్ళటం ఏంటి, కృష్ణుడే తన దగ్గరకు రాని అంటూ పెద్దగా పట్టించుకోవటం లేదు. కుల్లక్కులిరా చల్ల చల్లటి ఆ నీటిలో కుడైందు నిండా మునిగి నీరాడాదే. అవగాహన స్నానం మనం చెయ్యాలి కదా, లేకుంటే శ్రీకృష్ణుడి ఎడబాటు ఒక విరహాగ్నిగా మనల్ని దహించి వేస్తుంది. పల్లిక్కిడత్తియో ఇంకా పడుకొని ఉన్నావా పావాయ్, ముగ్ధత కలిగిన దానా నీ నన్నాలాల్ సమయం అయిపోతుంది. కల్లం తవిరందు కలంద్ మాకు చెందాల్సిన నీవు మమ్మల్ని దూరం చేసుకోవద్దు, మాతో కలువు అంటూ అందరూ ఆ గోపబాలికను లేపి తమలో చేర్చుకున్నారు. చూశారు కదండి, 8వ గోపబాలికను ఎలా వర్ణిస్తూ శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఆయా కాలాల్లో ఏ విధంగా మనల్ని ఉద్ధరించటానికి అవతారాలెత్తి ఎవరెవరిని మనకు సహాయం కోసం ఎవరెవరిని చంపారో అవన్నీ కూడా వివరిస్తూ వాళ్ళ ప్రావీణ్యాన్ని పొగుడుతూ పాటల రూపంలో గోపికలంతా ఆ వ్రతం చేసుకునే స్థలానికి చేరుకుంటున్నారు. ఆ చేరుకునే సమయంలోనే గోదాదేవి గోపబాలికలంతా 8వ గోపబాలికను నిద్రలేపారు. ఇక రేపటి పాసురంలో ఏ గోపబాలికను నిద్రలేపుతున్నారు, ఆమెలో ఉన్న ప్రత్యేకత ఏమిటి, రేపు శ్రీకృష్ణుణ్ణి ఇంకా ఏ విధంగా గోదాదేవి మనకు వర్ణించి చెబుతుందో తెలుసుకుందాం. ఓం శ్రీ కృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః. స్వస్తి.